అందరికీ నమస్కారం। ఈ రోజు సంకష్టహార చతుర్థి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి సహిత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసాము। ఇది వచ్చేసి సాయినగర్ నాగోల్ రోడ్ నంబర్ 1 లో ఉంది। ఈ దేవాలయం విశిష్టత గురించి అలాగే సంకష్టహార చతుర్థి విశిష్టత గురించి తెలుసుకుందామా? ఈ ఆలయ ప్రధాన పూజారి గారు మనతో ఉన్నారు। ఆయనను అడిగి ఆయన మాటల్లో సంకష్టహార చతుర్థి విశిష్టత గురించి తెలుసుకుందామా? నమస్కారం। నమస్కారం। ఈ యొక్క సంకటహర చవితి అనేది అన్ని విఘ్నాలకు ఏ విఘ్నాలు కలగకుండా కాపాడడానికి ఈ వ్రతము కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి అన్ని శుభాలు కూడా జరుగుతుంటాయి। ఈ సంకటహర అంటే ఏమిటి అంటే మనకు ఎటువంటి కష్టాలున్నా, సంతానం లేకపోయినా, కళ్యాణం కాకపోయినా ఇవన్నిటి కూడా ఈ యొక్క సంకటహర చవితి రోజు 11 సంకటహర చవితులన్నా 21 సంకటహర చవితులన్నా చేస్తే కనుక భక్తి శ్రద్ధలో చేస్తే వారి ఫలితం అనేది కూడా తొందరగా వస్తుంటాయి అన్నమాట। కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో సంకటహర చవితిని పురస్కరించుకొని ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంది, సాయంత్రం వినాయకుడికి అభిషేకం చేసుకొని వినాయకుడికి పెట్టిన తీర్థ ప్రసాదాలు స్వీకరించినచో వారికి అన్ని కూడా శుభములు కలుగుతాయని మనకు పూర్వీకులు చెప్పినారన్నమాట। ధన్యవాదాలు పంతులు గారు। నమస్కారం। ఒక నెలలో వచ్చే 30 తిథుల కంటే చవితి తిథి గణేశుడికి ఎంతో ప్రీతి। ప్రతి నెలలో 2 చవితి తిథులు వస్తాయి। అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథిని వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకష్ట చతుర్థి అని అంటారు। సంకటాలు అంటే కష్టాలను పోగొడుతుంది కాబట్టి ఈ వ్రతాన్ని సంకష్టహార చతుర్థి అని అంటారు। ఆ గణపతిని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగిపోతాయని, అలాగే సంకష్టహార చతుర్థి రోజు ఆ గణేశుడిని పూజిస్తే అసాధ్యం అనుకున్న పనులను కూడా